Good evening, friends. Welcome to my channel. Good evening, friends. Welcome to my channel Kubera Stocks Education. Please like, share, subscribe my channel. Watch this video till end. Don't skip this video. Today's topic is Nifty Small Cap 50 stocks. What is small cap? స్మాల్ క్యాప్ అనేది ఏంటి? అసలు స్మాల్ క్యాప్ ఏదైతే క్యాపిటల్ 5,000 crores బిలో ఉంటుందో దాన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు. మన ఇండియన్ కంపెనీస్లో ఇది 5,000 crores అనేది ఆ కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్ కిందకి వస్తాయి. ఇది స్మాల్ క్యాప్ ఇండెక్స్. సో స్మాల్ క్యాప్లో వెయిటేజెస్ చూద్దాం. ఫైనాన్షియల్ సెక్టర్ 35% ఉంది. అన్నిట్లో కూడా ఫైనాన్షియల్ సెక్టర్ మేజర్గా ఉన్నాయి. సో ఐటీ 11% ఉంది, హెల్త్ 7.5% ఉంది, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ 6.4% ఉంది, అలాగే ఆటోమొబైల్స్ 5.74% ఉంది, ఆయిల్ అండ్ గ్యాస్ 5.5 ఉంది, కెమికల్ 4.6, క్యాపిటల్ గూడ్స్ 3.68, మెటల్ అండ్ మైనింగ్ 2.62, ఎఫ్ఎంజీసీ 2.56, టెలికమ్యూనికేషన్ 2.51, కన్స్ట్రక్షన్ 2.17, సర్వీసెస్ 1.8, మీడియా 1.79, ఫారెస్ట్ మెటీరియల్స్ 1.63, కన్జ్యూమర్ సర్వీసెస్ 1.52, పవర్ 1.45, టెక్స్టైల్స్ 1.15. సో ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ ఇండిసెస్లో పర్సంటేజెస్. వేరే స్మాల్ క్యాప్ 50 స్టాక్స్లో చూసుకోండి. క్రాంప్టన్ గ్రేవియర్స్ 3.29%, ఎంసీఎక్స్ 3.26, సెయింట్ 3.21%, బ్లూ స్టార్ 3.15%, ఏంజిల్ వన్ లిమిటెడ్ 2.98%, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ సిడిఎస్ఎల్ 2.91%, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ 2.81%, ఆర్బిఎల్ బ్యాంక్ 2.75%, గ్లెన్మార్క్ 2.74%, కరూర్ వైశ్య బ్యాంక్ 2.72%. ఇవి నిఫ్టీ 50లో వెయిటేజెస్ ఉన్న స్టాక్స్ ఇవన్నీ. సో నిఫ్టీ స్మాల్ క్యాప్ అసలు లాస్ట్ ఇయర్ ఎంత పర్సెంట్ మనకి ప్రాఫిట్ ఇచ్చింది, దాని గ్రాఫ్ ఎట్లా ఉంది, దాని చార్ట్ ఎట్లా ఉంది, యాజ్ వెల్ యాజ్ దాంట్లో కొన్ని స్టాక్స్ ఈరోజు చూద్దాము అబ్జర్వ్ చేసి. సో ఇంకా ఫ్యూచర్లో ఏం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, లాస్ట్ 1 month నుంచి ఏది పెరిగింది అవన్నీ చూద్దాం. ఇది స్మాల్ క్యాప్ ఇండిసెస్. ఒక్కసారి ఈ ఇండిసెస్ చూడండి. మనకి ఆల్మోస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఏప్రిల్ 18th, మార్చ్ 14th సపోర్ట్ తీసుకుంది, మార్చ్ 14th ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్లో ఉంది. సో ఇక్కడ నుంచి కేర్ఫుల్గా బై చేయాలి. సో స్మాల్ క్యాప్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేర్ఫుల్గా బై చేసి చూడాలి. ఇవన్నీ స్మాల్ క్యాప్ ఇండిసెస్ స్టాక్స్. సో మనకి లాస్ట్ ఇయర్ 77% ఇచ్చింది. దాదాపు అప్ టు ఏప్రిల్ 30 వరకు 77% ఇచ్చింది. లాస్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ మొత్తం ఈ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ 77% ఇచ్చింది. దాంట్లో కరూర్ వైశ్య 108% ఇచ్చింది, ఎక్సైడ్ ఇండియా 141% ఇచ్చింది, 5 స్టార్ 47% ఇచ్చింది. ఈ తేజస్ నెట్వర్క్ లాస్ట్ వన్ మంత్ నుంచి 74% ఇచ్చింది. ఒకసారి ఈ స్టాక్ని అనలైజ్ చేద్దాం మనం. సో ఓవరాల్గా ఇది 73% ఇచ్చింది, కానీ లాస్ట్ 1 month అంటే ఏప్రిల్ నెల అంతా కలిపి 74% ఇచ్చింది. అసలు ఇది ఇంకా ముందుకు ఎట్లుందో దీని చార్ట్ కూడా చూద్దాం ఒకసారి. తేజస్ నెట్ ఏప్రిల్ 1st రోజు దీని ప్రైస్ వచ్చేసి 659 ఉండే. అక్కడి నుంచి మూవ్ అవ్వకుండా దాదాపు నిన్న ఏప్రిల్ 30 1183 హై పోయింది. సో ఇంకా దీంట్లో స్కోప్ ఉంది పెరగడానికి, నాకైతే స్కోప్ కనపడుతుంది. సో ఒకసారి మీరు కూడా వాచ్ చేయండి. ఏదైనా ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకోండి. చూడండి, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఇక్కడ. సో అల్టీ స్టాక్ ఉంది, దాదాపు 75% ఒక్క నెలలో వేయడం ప్రాఫిట్. సూపర్ స్టాక్.
ఏప్రిల్ 1st 659 నుంచి దాదాపు 1183 హై పోయింది. ఇంకా స్కోప్ ఉంది, దీంట్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని చూడండి. సో కమింగ్ బ్యాక్ ఇంకా స్టాక్స్ ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ ఇచ్చినాయి ప్రాఫిట్స్. మనపురం 54% ఇచ్చింది. 54% మనపురం ఇచ్చింది. దాదాపు మళ్ళా ఏంజిల్ లోన్ 126% ఇచ్చింది ప్రాఫిట్. ఎంసీఎక్స్ 193% ఇచ్చింది. ఎంసీఎక్స్ అసలు అల్టీ ఇచ్చేసింది 193%. పీపీఎల్ ఫార్మా 102%. సెంచరీ ఎక్స్ 193%. లాస్ట్ ఇయర్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో ఈ స్టాక్స్లో సూపర్ రిటర్న్స్ ఇచ్చినాయి, ఆల్మోస్ట్ 100+. ఎన్ఏఎం ఇండియా 147%. ఆర్కే ఫోర్జ్ 130%. బీ సాఫ్ట్ 138%. ఎన్సీసీ 102%. నేషనల్ అల్యూమినియం 123%. చాలా మటుకు ఒక్కటి ఐఏఎఫ్ఎల్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చింది లాస్ట్ ఇయర్ -15%లో. సో కానీ ఈ మంత్లో అది 19% ప్రాఫిట్ ఇచ్చింది ఐఏఎఫ్ఎల్ ఇప్పటి వరకు. మరియు పిఎన్బి హౌసింగ్ దాదాపు 26% ఇచ్చింది ఇది ఒక్క మంత్. లాస్ట్ ఇయర్ 78% ఇచ్చింది. ఒకసారి పిఎన్బి హౌసింగ్ ఒకసారి గ్రాఫ్ చూద్దాం. పిఎన్బి హౌసింగ్ ఇది మనకి లాస్ట్ ఈ మంత్ ఏప్రిల్ మంత్ అంతా కలిపి 26% ప్రాఫిట్ ఇచ్చింది. ఒక్కసారి చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఆల్మోస్ట్ మార్చ్ 20కి సపోర్ట్ తీసుకుంది. ఇంకా ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. చూడండి, ఇది ఒక ప్యాటర్న్లో వెళ్తుంది చార్ట్ అంతా. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 924 వరకు వెళ్ళచ్చు, ఆల్మోస్ట్ 924 వరకు. సో ఇంకా స్కోప్ ఉంది. 124 రూపీస్ దాకా స్కోప్ ఉంది. 125 రూపీస్ దాకా స్కోప్ ఉంది ఆల్మోస్ట్. ఇది క్లోజింగ్ వచ్చేసి 795 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ 925 దాకా స్కోప్ ఉంది. సో మళ్ళీ ఒకసారి దీని మీద ఇన్వెస్ట్ చేసే ముందు ఒక్కసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. చార్ట్ అయితే సూపర్గా ఉంది, ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. పిఎన్బి హౌసింగ్ నాకైతే లాస్ట్ వన్ మంత్ ప్రాఫిట్ చూసిన కదా చార్ట్ చూస్తున్నాను. సో చార్ట్ అయితే సూపర్గా ఉంది, ఇంకా మూవ్మెంట్ అయితే ఉంది. 926 వరకు, ఆల్మోస్ట్ 924 to 926 వరకు అయితే అల్టిగా వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్. ఒకసారి మళ్ళీ ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర సజెషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండిసెస్ ఒకసారి చార్ట్. ఇది చార్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళా ఇక్కడ ఇప్పుడైతే రెసిస్టెన్స్ పొజిషన్లో ఉంది. ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. హాల్ టైం హిట్ అయింది కూడా, ఆల్రెడీ హాల్ టైం హిట్ అయింది ఇది నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా. ఇక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం 74.58 వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 78.61 ఉంది. ఇప్పుడు 74.58 దాకా డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 74.36 ఓకే 74.36 వరకు ఇంచుమించు ఆ రేంజ్లో డౌన్ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటే ఈసారి బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి నిఫ్టీ స్మాల్ క్యాప్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సపోర్ట్ టు దిస్ ఛానల్. జై హింద్.